ఎల్బీ స్టేడియంలో టీఆర్ఎస్ పార్టీల మీటింగ్ జరగబోతున్నది కదా. ఇక గడికి మా తమ్ముడు సత్తిందోలన ఎవ్వరు దొరకబట్టని మంచి మంచి వార్తలు తెమ్మని. మరి మా తమ్ముడు ఏడున్నాడో ఏం చేస్తున్నాడో ఓ పార అరుసుకుందాం. తమ్మి సత్తి, ఏడున్నావు తమ్మి? ఎందాకొచ్చింది నీ వార్తల ముచ్చట? అమ్మా లోపలనే చల్లగా ఉండే, బయట మస్తు ఉబ్బరిస్తున్నది. ఇది దింపుకుంటా ఫ్యాన్ లేక. గాలి వస్తలేదు, ఇట్లా ఇట్లా దింపుకోవాలి ఫ్యాను. చల్లగా ఉంది, ఎండ కొడుతుంది. ఏంది లోపట బయట అంటుండు మా తమ్ముడు, ముఖం కూడా తుడుచుకుంటుండు. తమ్మి సత్తి ఏమైంది? ఓ సాఫిట్ అక్క, జూలాల దుకాణం షాప్కు పోయినా నేను. జూలల్ల దుకాణమా? అదేందబ్బా? ఓ జ్యువెలరీ షాపా? గదే సాఫిట్ అక్క. అరే మస్తు చల్లగా ఉన్నది, నెత్తి మీద బర్ఫ్ గడ్డలు పెట్టుకున్నట్టే ఉన్నది. నాకైతే మస్తు నవ్వు వస్తున్నది అక్క. నువ్వు బంగారం దుకాణంకి పోయినవా? ఎందుకు పోయినవు బంగారం? ఓ సాఫిట్ అక్క, అక్షరత్తుతురు కారా? మా సాఫిట్ అక్కకి ఏం తెలియదు, ఎప్పుడు తెలుసుకుంటుందో ఎట్లా పట్టుకుంటుందో ఏంటిదో. ఓహో అక్షయ తృతీయనా? మా తమ్మి నాకు కొత్త కొత్త మాటలు నేర్పుతున్నాడు. సాఫిట్ అక్క, ఇగో మళ్ళీ మన ఊళ్ళో నాగమానక లేదా, గమ్మె బిడ్డ పెండ్లున్నది అంట అని వాళ్ళు బంగారం కొననీకే ఏల్బీ స్టేడియం కాడుకొచ్చిండ్రు. ఇక వాళ్ళకేం ఎరకలేదంట అని వాళ్ళు ఎంతో నన్ను పోయినా. ఇక నీకు కూడా ఏమన్నా ఎత్తమంటాను పోయినాక. అబ్బా తమ్మి, నీకు అక్క మీద ఎంత ప్రేమ! ఏది తమ్మి నాకు చూపియావా? అక్కకి ఏం తెచ్చినవా? ఇప్పుడు నేను ఏం చెప్పగా ఇగో అక్కడ ఎట్లున్నదో ఎరకనా అక్క. ఇగో తలకాయలు కీడికే ఉన్నాయి, అవిటకు బంగారం తలిగేసిర్రు. తలుచుకుంటేనే నాకు మస్తు జోకు వస్తున్నాడు అక్క. అటెంక నవ్వుదు కానీ ఏమైందో చెప్పు ముందుగల. అబ్బాబ్బా గన్ల పోగానే చల్ల గాలి వచ్చిందాక కూరుకుపాట్లు వచ్చినట్టు అయినా. ఇక కూర్చేసి కూర్చున్న పెట్టి ఇక నల్లగా డికాషన్ లెక్క ఒకటి ఇచ్చిండ్రు. అది తాగంగానే దౌడల దగ్గరికి అయి పండ్లు చువ్వమన్నాయక్క నాకు. మరి ఊకేనే అనుకున్నావా? పానం చల్లగా చేసి బిల్లు వేడిగా చేసిస్తారు. మళ్ళీ మన ఊర్లో గట్లు ఉండదు కదా అక్క. అవసరం చేకట్లా అనుకోగానే పొయ్యిలా ఇట్లా వేసి అప్పటప్పుడు తయారు చేసి ఇస్తారు కదా సొమ్ములు. ఇంతకు నాకు బంగారం కొన్నవా లేదా? ఇగో మళ్ళా మా నాగమానక్క అలా బిడ్డకు సొమ్ములు కొన్నది. మళ్ళా నీకు కూడా కొంటమంట అని నేను జరాని పైసలు అడిగిన. అబ్బో మా తమ్ముడు బంగారం ఏది చూపెట్టు. బంగారం కాదక్క, నేను చెప్పింది నాక నువ్వు నన్ను ఇనుపతూకుడు అంటావు. ఆగో ఏమైంది తమ్మి, గిట్లెందుకు ఆశ పెడుతున్నావు? బంగారం కొన్నవా లేదా చెప్పు. ఇగో అక్క, నా తాను 5 రూపాయలు ఉన్నాయి కదా. ఇక మళ్ళా నాగమాని అక్క తాను 10 రూపాయలు అడిగిన. ఇక 15 రూపాయలకు ఎంత బంగారం వస్తే ఆంటీ అంటే కిందికెళ్ళి మీదికెళ్ళి కిందికి చూసి సీక్రెట్గా వచ్చి నన్ను నూకేసిండ్రక్క. మరి నూకేయకుంటే కూర్చోబెట్టి పూజ చేస్తారనుకున్నావా? అయినా 15 రూపాయలకు నువ్వు తాగిన కూల్ డ్రింక్ సీసా కూడా రాదు. మళ్ళా ఆఫర్లు రీఫాల్ట్ అంట అని పెద్ద పెద్ద బొమ్మలు పెట్టి బంగారు బిల్లల ఫోటోలు పెట్టిండ్రా. అయ్యో సత్తి, నీకు తెలియదు ఈ షాపులలో ఆఫర్లు అంటారు, ఆఖరికేమో షరతులు వర్తిస్తాయి అంటారు. ఎయిర్ కండిషన్లు పెట్టి కండిషన్ సప్లై అంటారు. ఏం షరతులో ఏమో పోక. ఇగో గిలాస అంత షర్బత్ ఇచ్చి మళ్ళీ 7 జల్ల నీళ్ళు దాపెట్టట్టున్నాడు జులాల్ షాప్ వాళ్ళు. మళ్ళా అచ్చరచుట్టినాడు ఎందుకు కొనాలంట బంగారము. అమ్ముకోనికి మస్తు కథలు ప్రచారం చేస్తారు. మన ఊళ్ళల్లో అక్క చెల్లెల సీరలని, వదిన మరదల జాకెట్లని బట్టలు అమ్ముడుకోనికి, అక్కదమ్ముల కుడకలని, అన్న చెల్లెల కుడకలని కొబ్బరికాయలు అమ్ముడుకోనికి చేస్తారు చూడు. ఆగొగ్గ అట్లనే బంగారం అమ్ముడుకోనికి అక్షయ తృతీయ చేస్తారు అన్నట్టు. మంచిగా చెప్పినావు అక్క. ఇక నేను మీటింగ్ కు వాడుకోయి వస్తా, ఏం దాకా వచ్చింది అరుచుకొని వస్తా. ఇక చాలు గాని నువ్వైతే రా, చీకటి అయింది. ఇంకెక్కడ మీటింగు? మళ్ళా పొద్దుగల పోదు గాని నువ్వు ఆఫీస్కి రా. అబ్బా సాఫిట్ అక్క, ఎంత మంచి మాట చెప్పినావు. లేకపోతే 15 రూపాయలు ఆయన ఖర్చు అవుతుండే. వాన వస్తున్నది అక్క, రావా ఆఫీస్కు వస్తున్నాగు.